శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಬೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿ ಹಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲ್ಲಿ ರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆದು ನಡೆಸುತ್ತಲೀ. మనము నిన్న హరికథామృత సారం పాఠంలో 8వ పద్యాన్ని చెప్పుకున్నాము. మన ముక్కు రంధ్రములందు ఏ ఏ దేవతలు ఉండి శ్వాసక్రియను నడిపిస్తారనేటటువంటిది. ఈరోజు 9వ పద్యంలో కంటి యందు ఏ భగవద్రూపము ఏ దేవతలు ఉండి మనము కంటితో చూసేటటువంటి ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. ಸ್ತಂಭರೂಪದಲಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಅಂಬರದಿ ಪ್ರದ್ಯುಮ್ನ ಗುಣರೂಪಾಂಭ್ರಣಿಯುತಾನಾಗಿ ಇಪ್ಪಳು ವತ್ಸರೂಪದಲ್ಲಿ ಪಂಬಸಿರ ಪದಯೋಗ್ಯ ಪವನ ತ್ರಿಯಂಬಕಾದಿ ಸಮಸ್ತ ದಿವಿಜ ಕದಂಬ ಸೇವಿತನಾಗಿ ಸರ್ವ ಪದಾರ್ಥಗಳ ತೋರ್ಪ. ಪದಚ್ಛೇದಂ. ಸ್ತಂಭರೂಪದಲಿಪ್ಪ ಸ್ತಂಭರೂಪದಲಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಅಂಬರದಿ ಪ್ರದ್ಯುಮ್ನ ಗುಣರೂಪ ಅಂಭ್ರಣಿಯು ತಾನಾಗಿ ಇಪ್ಪಳು ವತ್ಸರೂಪದಲ್ಲಿ ಪೊಂಬಸಿರ ಪದಯೋಗ್ಯ ಪವನ ತ್ರಿಯಂಬಕಾದಿ ಸಮಸ್ತ ದಿವಿಜ ಕದಂಬ ಸೇವಿತನಾಗಿ ಸರ್ವ ಪದಾರ್ಥಗಳ ತೋರ್ಪ. ಪ್ರತಿ ಪದಾರ್ಥము. ప్రద్యుమ్న రూపి భగవంతుడు దక్షిణ అంబకది మన కుడి కన్నులో ఉండేటటువంటి నల్లగుడ్డు యందు స్తంభరూపదలిప్ప ఒక స్తంభాకారము వలె ఉన్నాడు. అంభ్రణీ నామక లక్ష్మీదేవి గుణరూప తానాగి అంటే ఆ స్తంభమునకు కట్టేటటువంటి దారము తాడు తానై ఇప్పుడు ఉన్నది ఆమె. పొంబశిర పదయోగ్య హిరణ్యగర్భ నామకము కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ పదయోగ్య పదవికి యోగ్యులైనటువంటి అంటే ముందు కల్పంలో బ్రహ్మ పదవికి వచ్చేటటువంటి భావి బ్రహ్మ అయినటువంటి పవన ముఖ్య ప్రాణుల వారు వత్సరూపది ఒక దూడ రూపంలో ఉన్నారు. ఇక త్రియంబకాది 3 కన్నులు కలిగినటువంటి రుద్రదేవుడే మొదలైనటువంటి సమస్త దేవతల కదంబ అంటే సమూహము చేత సేవితనాగి సంసేవ్యుడై దక్షిణ నేత్రగతుడైనటువంటి ప్రద్యుమ్న రూపి భగవంతుడు సర్వ పదార్థಗಳ అన్ని వస్తువులను తోర్ప వాయుదేవుల ద్వారా మనము చూచేటట్లుగా మన కన్ను ద్వారా చేస్తాడు. ప్రద్యుమ్న రూపి భగవంతుడు అంటే జాగ్రత్తావస్థ ప్రేరకుడై. ఇక ప్రద్యుమ్న రూపి భగవంతుడు దక్షిణ మన కుడి కన్నులో ఉండేటటువంటి నల్లగుడ్డు యందు ప్రద్యుమ్న రూపి భగవంతుడు ఉన్నాడు. అంభ్రణీ నామకురాలైనటువంటి లక్ష్మీదేవి ఆ స్తంభాకారంలో ఉన్నాడు. ఆ స్తంభమునకు కట్టేటటువంటి తాడు తానై ఉన్నది.
భావి బ్రహ్మ అయినటువంటి వాయుదేవుల వారు ఒక దూడగా అక్కడ ఉన్నారు. సమస్త దేవత రుద్రుల వారే మొదలైనటువంటి సమస్త దేవతలచే వాయుదేవులచే బాగుగా సంసేవితుడైనటువంటి ప్రద్యుమ్న భగవంతుడు వాయుదేవుల ద్వారా మనము అన్ని పదార్థాలను మన కంటితో మనను చూసేటట్లుగా ప్రద్యుమ్న రూపి భగవంతుడు చేస్తున్నాడు అని తాత్పర్యం. ఇక విశేష వివరణ. మనకు మానస స్మృతి యందు దక్షిణాక్షి స్థితో విష్ణు స్తంభరూపో రమాస్వయం రజ్జురూపాతయా బద్ధం వాయుం గోవత్సరూపిణం. మానస స్మృతి యందు ఈ విషయం చెప్పబడింది. ఆ మానస స్మృతి యందు చెప్పబడినటువంటి ఆ విషయాన్నే జగన్నాథదాసుల వారు మనకు ఈ పద్యంలో తెలియజేస్తున్నారు. అంటే మనకు 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు ఉన్నాయి. ఆ 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు జడ పదార్థములు, వాటిగా అవి పని చేయలేవు. దానికి అభిమాని దేవతలు ఉన్నారు. మనం చెప్పుకున్నాము, కుడి కన్ను యందు సూర్యుడు ఎడమ కన్ను యందు చంద్రుడు ఉండి వారి అంతర్గతుడై భగవంతుడు ఉండి అని. కాబట్టి మనకు ఆ అభిమాని దేవతలు ఉన్నారు. ఆ అభిమాని దేవతలు కూడా అస్వతంత్రులు కాబట్టి వాళ్ళు ఆయా ఇంద్రియముల పని చేసేటట్లుగా వాళ్ళు చెయ్యాలి అని అంటే వారిలో వాయుదేవుల వారు ఉండి వాయుదేవుల వారి యందు భగవంతుడు ఉండి ప్రేరేపణ చేస్తే అప్పుడు ఆయా ఇంద్రియములు ఆయా పనులను చేస్తాయి. అదే విషయాన్ని ఈ మానస స్మృతి యందు చెప్తున్నారు. మన కుడి కన్ను నల్లగుడ్డు యందు స్తంభాకారంలో ప్రద్యుమ్న రూపి భగవంతుడు ఉన్నాడు. అక్కడ ఆ స్తంభమునకు కట్టేటటువంటి ఒక తాడుగా లక్ష్మీదేవి ఉన్నది. ఆ తాడుతో ఎవరిని కడతారు అంటే దూడ రూపంలో వాయుదేవుల వారు ఉన్నారు. మళ్ళీ రుద్రాది దేవతలందరూ వాయుదేవులను సేవిస్తే వాయుదేవుల వారు భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఈ విధంగా మనము మన కంటి యందు ఇంత వ్యవస్థ ఉంటూ ఉన్నది. ఇంత భగవంతుడు, లక్ష్మీదేవి, తరువాత వాయుదేవుల వారు, దేవతలు ఉన్నారు. భగవంతుడు ప్రద్యుమ్న రూపమై ఉంటే లక్ష్మీదేవి అంబ్రణీ నామకురాలై అంబ్రణీ రూపముతో ఉన్నాడు. వాయుదేవుల వారు అక్కడ ఉన్నారు దూడ రూపంలో. తాడు రూపంలో లక్ష్మీదేవి ఉన్నది. ఇక రుద్రాది దేవతలందరూ ఉన్నారు. భగవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు? భగవంతుడు ఎక్కడ వాడు ఉండి వాడు సర్వత్ర వ్యాప్తుడు. వాడు లేని చోటు లేదు. వాడు మన అందరి యందు మన ఇంద్రియములందు వాడు ఉండి ఆయా అభిమాని దేవతల ద్వారా వారికి ప్రేరణ చేసి వారి ద్వారా ఈ ఆయా ఇంద్రియములు ఆయా పనులు చేసేటట్లుగా చెయ్యకపోతే మన ఇంద్రియములు ఏవి ఏ పనులను చేయజాలవు. కాబట్టి ఇక్కడ మనం చూడాలి అనేటటువంటి క్రియ, ఇంతకుముందు ముక్కునందు మనము గాలి పీల్చుకోవడము ఊపిరాడటము అనేటటువంటి ప్రక్రియను చెప్పుకున్నాము. ఇక్కడ మన చూడటం అనేటటువంటి ప్రక్రియ ఒక క్రియ. కన్ను చెయ్యాలి అని అంటే ఆ కన్ను యందు ప్రద్యుమ్న రూపి భగవంతుడు ఉండి స్తంభాకారంలో అక్కడ లక్ష్మీదేవి తాడు రూపంలో ఉండి సేవ చేస్తూ వాయుదేవుల వారిని దూడ రూపంలో కట్టి ఉంటే సమస్త దేవతలు ఉన్నప్పుడు భగవంతుడు ఏం చేస్తూ ఉన్నారు? ఈ దేవతల చేత బాగా స్తుతింపబడేటటువంటి భగవంతుడు తాను ప్రద్యుమ్న రూపిగా స్తంభాకారంలో ఉండి
వాయుదేవుల ద్వారా మనము ఈ జీవులు అన్ని వస్తువులను చూచేటట్లుగా కన్ను పనిచేసేటట్లుగా చేస్తూ ఉన్నాడు. మొత్తానికి తేన వినా తృణమపి న చలతి అనేటటువంటి శృతి వాక్యం ఉన్నది. కాబట్టి ఈ జగత్తునందు శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. శివుడు అంటే ఇక్కడ భగవంతుడు అని అర్థం, పరాత్పరుడు. శివునాజ్ఞ, ఇంకోటి శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటే మనోనియామక అధిపతి శివుడు కాబట్టి శివుడు ప్రేరణ ఇస్తేనే చీమైనా కుడుతుంది, లేకపోతే కుట్టదు. అది సామెతకు, అది ఒక సామెతకు అలా అర్థం ఉన్నది కూడా. మొత్తానికి భగవంతుడు మన దేహములో, మన ఇంద్రియములలో ఈ రూపములతో ఉండి తాను ఆ దేవతల ద్వారా ఆ పనులను చేయించి మనకు ఆ ఇంద్రియములు సక్రమంగా పనిచేసేటట్లుగా భగవంతుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి భగవంతుడు మనకు నిత్యము ఈ చేసేటటువంటి ఉపకారాన్ని మనము స్మరించాలి. మనము స్మరించటమే భగవంతునికి మనము సమర్పించేటటువంటి కృతజ్ఞత అని చెబుతూ ఇక మనకు ఇంకా నేత్ర విషయాన్నే, కంటి విషయాన్నే 10వ పద్యంలో చెబుతున్నారు జగన్నాథదాసుల వారు. నేత్రగళలి వశిష్ఠ ವಿಶ್ವಾಮಿತ್ರ ಭಾರದ್ವಾಜ ಗೌತಮ ನತ್ರಿಯಾ ಜಾಮದಗ್ನಿ ನಾಮಗಳಿಂದ ಕರೆಸುತ್ತಲಿ ಪತ್ರತಾಪಕ ಶಕ್ರ ಸೂರ್ಯ ಧರಿತ್ರಿ ಪರ್ಜನ್ಯಾದಿ ಸುರರು జగత్రయేశన భజిపరనుదిన పరమ భకుతియలి అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు. అందరికీ